నమస్తే సార్. నమస్తే పృథ్వీ గారు, ఏం చెప్తారు? అంటే చూస్తా ఉన్నారు, అసలు మాటలు రావట్లేదు ప్రజలకు. మాటలు రావట్లేదండి. నిజంగా పర్సనల్ గా చాలా లాస్ అయ్యారండి చాలా మంది. రామోజీరావు గారు లేరు అనే వార్త మనం జీర్ణించుకోలేకపోతున్నామండి. ఎందుకంటే నేను మార్నింగ్ ఫ్లైట్ కి నేను కోయంబత్తూరు బయలుదేరి వచ్చి అప్పటి వరకు నేను చూడలేదండి. అది ఎయిర్పోర్ట్ దిగాక నేను కోయంబత్తూరు దిగాక చూస్తే నిజంగా తీవ్ర దిగ్భ్రాంతి అయ్యాం ఆయన లేరంటే. సో నాకున్న ఒక నటుడుగా ఒక అనుబంధం ఏంటంటే వారితోటి నన్ను భాగవతం సీరియల్లో దగ్గర 7 సంవత్సరాలు రకరకాల పాత్రలు ఇచ్చి నన్ను ఆర్థికంగా నిలబెట్టి ఈ రోజున ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఈటీవీలో కానీ రామోజీరావు గారి భాగవతంలో కానీ నటించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. అలాగే వారి ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్నో కుటుంబాలు నిలబడ్డాయి, ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారు. అన్ని రకాలుగా అందరికీ ఒక స్థానాన్ని కల్పించిన రామోజీరావు గారు లేరంటేనే నిజంగా చాలా బాధ కలుగుతుంది. వారు అలాగే రేపు కూటమి ప్రమాణ స్వీకారాన్ని కూడా వారు చూస్తారనుకున్నాం. అందరం అనారోగ్యంతో ఉన్నారన్నారు. అట్లీస్ట్ టీవీలోనే చూసి వారి ఆశీస్సులు తెలియజేస్తారనుకున్నాం. ఇలాంటి దుర్వార్త వినాల్సి వచ్చినందుకు చాలా బాధపడుతుంది. అవును, మీరు అంటున్నట్టుగా దర్శక ధీరుడు రాజమౌళి, ఆ తర్వాత ఎన్టీఆర్ కావచ్చు, ఉషా కిరణ్ మూవీస్ నుంచి, ఆ విధంగా చాలా మంది కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడున్నటువంటి టాప్ మోస్ట్ హీరోస్ కావచ్చు, డైరెక్టర్లు. అవునండి. అటు మన ఉదయ్ గారిని కానీ, తేజ గారు కానీ, తరుణ్, రాజమౌళి గారు కానీ, తరుణ్ కానీ, అలాగా చాలా మంది అండి. అసలు అంటే నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఒక 300 మంది 400 మంది మేకప్ కోసం వస్తే ఈ అబ్బాయిని పెట్టండి ఇంద్రుడు అన్నారండి బాబు గారికి చెప్పి భాగవతం సీరియల్లో. నిజంగా నా ఎదుగుదల కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిందండి, రామోజీరావు గారి ఆశీర్వాదం వల్ల. సో ఈ రోజున పర్సనల్ గా ఎంతో బాధపడుతున్నాండి. యావత్ భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు, వారితోటి అనుబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు, చాలా మంది సంస్థలు, పత్రికా రంగానికి ఒక తీరని లోటు, ఒక ఆంధ్రుడు, ఒక వ్యక్తి నుంచి వచ్చినటువంటి అద్భుతమైన సృష్టి రామోజీ గారి ఫిలిం సిటీ. మరి ఎన్నో షూటింగ్స్ అక్కడ చేసుకుంటూ నిజంగా ఎంత ఆనందపడుతున్నారో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు, అన్ని షూటింగ్ వచ్చినటువంటి కళాకారులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ. ఈ రోజు వారు లేరు అంటే నిజంగా చాలా బాధ వేస్తుందండి. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారు చేసిన సేవలు, వారు ఆదుకున్న విధానం, వారు చేసినటువంటి మంచి పనులు. అట్లాగే పృథ్వీ గారు తెలుగు గురించి కూడా చాలా కృషి చేశారు. అంటే కొన్ని పదాలు ఇంగ్లీష్ లోనే చాలా మందికి తెలుసు, కానీ వీటిని తెలుగులోనే ఖచ్చితంగా తెలుగుకే ప్రిఫరెన్స్ ఇవ్వడం, తెలుగులోనే రాయడం, అవి అర్థం చేసుకోవడంలో కూడా కొంచెం ఇబ్బంది అయినా కానీ చాలా బాగుండేది, బాగా అనిపించేది. అవునండి, అవునవును. అక్షర బ్రహ్మ. అలాగే జర్నలిజం స్కూలు, అసలు దానికి ఒక జర్నలిస్టులకి ఒక రామోజీరావు గారి దగ్గర పనిచేశారంటే చాలండి, అతనికి ఎంత ఉన్నతమైన పదవులు ఇచ్చేవారు వేరే చోట అయితే. సో ఇలాగ ఎంతో మందిని తయారు చేసి వేల కొలది జర్నలిస్టులని, అలాగే కళాకారులని, ఎంతో మంది ఉపాధి అవకాశాలండి. అసలు నిజంగా ఒక సామ్రాజ్యం లాగా ఉంటుందండి ఫిలిం సిటీ. అసలు ఎలాంటి ఫెసిలిటీస్, అందరికి ఎంత బాగా చూశారు రామోజీరావు గారు. నిజంగా మేము రీసెంట్ గా ఒక సినిమా నేను డైరెక్ట్ చేశానండి. వారి ఆధ్వర్యంలోనే ఈటీవీ ఛానల్లో మీరు తీసుకోండి సార్ సినిమా, నన్ను ఆశీర్వదించండి అని చెప్తే, అలాగే మనం ఈ వారంలో చేద్దామని కూడా వారు అన్నారు. సో ఈ రకంగా మా అందరికీ పర్సనల్ లాస్ అండి. యావత్ ఆంధ్ర రాష్ట్రం, 2 రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు అభిమానులందరికీ ఒక పత్రిక మీద ఒక అవగాహన, వార్తల మీద ఒక విశ్లేషణ. ఆ సామాన్యుడు పల్లెటూరులో కూడా అప్పట్లో అనుకునేవారండి, ఆ పేపర్ పెట్టంగానే అందరికీ గ్రామ స్థాయిలో రైతుల దగ్గర నుంచి, రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి అందరికీ వార్తల పట్ల ఒక అవగాహన కల్పించారండి. సామాన్యుడి చేతిలో సెల్ ఫోన్ అని ఇప్పుడు అంటున్నారండి, అప్పుడు సామాన్యుడి చేతిలో ఈనాడు పేపర్ ఉండేది. అంత అద్భుతమైన మేధావి, అలాంటి అపర బ్రహ్మ లేరు అంటే జీర్ణించుకోలేని పరిస్థితి. రైట్, ఓకే పృథ్వీ గారు. సరే.